ఐటీ ఉద్యోగి రాధా గాయత్రి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనీమూన్ ట్రిప్ కు వెళ్లి ఉత్తరాఖండ్ ముసోరీలో రాధా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సందేహాలకు తావిస్తోంది. మా కూతురి మృతి మీద చాలా అనుమానాలున్నాయంటూ వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మా కూతురు చావుకి అల్లుడే కారణమంటున్నారు. మా కూతురు చనిపోతే అల్లుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముసోరీలో రాధా గాయత్రి మరణంపై తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. మా కూతురి మృతి మీద చాలా అనుమానాలుంటాయంటూ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగి రాధా గాయత్రి మృతిపై ఎన్నో అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. హనీమూన్ ట్రిప్ కు వెళ్లి ఉత్తరాఖండ్ ముసోరీలో రాధా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. ప్రస్తుతం విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైతే మృతురాలు తల్లిదండ్రులు వచ్చారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనేది కూడా. సార్, అసలు ఎలాంటి అనుమానాలు మనకు ఉన్నాయి ఈ విషయం సంబంధించి చెప్పండి. నార్మల్గా ఏం జరిగింది ఏం చెప్పండి. అసలు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది, తర్వాత అమ్మాయి ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళింది? మా అమ్మాయికి అయితే నవంబరు 8 2025 నవంబర్ 8 మ్యారేజ్ అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేసేది. జాబ్ చేస్తుంటే మ్యారేజ్ అయింది. స్టడీ అంతా కూడా ఇక్కడ వైజాగ్లో జరిగిందండి. వైజాగ్ అండ్ విజయనగరం. అంటే మ్యారేజ్ కూడా చేశారు అంటే అరేంజ్ మ్యారేజా లేదంటే లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్ళంతా కూడా ఎలా చేశారు? గ్రాండ్ గా చేస్తారండి. పెళ్లి సమయంలో అల్లుడికి ఏం రేట్ ఇచ్చారు, ఎలా చూసుకున్నారు? అల్లుడికి మామూలు ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. ఫార్మాలిటీస్ అని ఇచ్చా. పెళ్లి అనేది ప్రాబ్లం లేదు, అన్ని బాగానే జరిగింది. అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మాయి మీతో ఏమైనా చెప్పుకునేదా? ఏ విధంగా ఉండి సిచ్యువేషన్ ఏంటమ్మా, ఏం చేయాలి ఏంటని చెప్పేసి? బాగానే ఉన్నారండి. వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు అండి. చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఈ అబ్బాయి మంచివాడు కాదని చెప్తాను అమ్మ, వస్తాను నిన్న అందండి. నిన్న చెప్తాను, ఇంటికి వచ్చాక అందరం కలిసి మాట్లాడదాం, ఆషాఢ మాసం మనం తీసుకొస్తాం కదండి, ఆ రకంగా 2 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వస్తానమ్మా, నేను అన్నీ చెప్తాను అని చెప్పిందండి. అంతే, ఇలా జరిగింది. మాకు అదే అర్థం కావట్లేదండి. ఆ అబ్బాయి అప్పుడప్పుడు అనుమానాస్పదగా మాట్లాడుతూ ఉండేవాడు అని చిన్న మాటలు చెప్తుండేది. మనం అంత వేరంగా నమ్మేసి విడగొట్టేసే కాదు కదండి, అలాగే విడదీసి లేం కదండి. 6 నెలల్లోని అంత తప్పుగా మనం 2 కోణాలు ఆలోచిస్తాం. అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయిది. మాది బ్రాహ్మణ్స్ అండి, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అలా అంత తొందరగా మనం తప్పు పట్టకూడదమ్మా, కొంచెం ఓర్చుకోవాలి. మనం తెలియదు, ఇప్పుడు అందరూ సైకాలజీ అలాగే ఉంటుంది, పిల్లలందరూ అలాగే ఉన్నారు, సాఫ్ట్వేర్లు కదా అని మేము నచ్చ చెప్పేవారు. పాప మా పిల్ల కూడా అలాగే చాలా బుద్ధిగా ఉండేది, చాలా మంచిగా ఉండేదండి. రాను అనుమానం ఏదో మరి ఏంటి అన్నది మాకు సరిగా అర్థం కావట్లేదండి. ఇద్దరు ఒకే దగ్గర కలిసి పనిచేసుకునే వాళ్ళ లేదంటే ఇంకే? పెళ్లికే అబ్బాయి పూణేలో చేస్తున్నాడు, మా అమ్మాయి హైదరాబాద్ లో చేసుకుందండి. మాకు 14 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ గారు వాళ్ళు మేము కలిసి పక్కనే ఉండేవాళ్ళం. 14 ఏళ్ళు మాకు వాళ్ళకి పరిచయం. మా పాప వాళ్ళ పాప ఒకే క్లాస్మేట్స్. ఈ పెద్దమ్మ గారు వాళ్ళు చెప్పారు, మా చెల్లిగారు అబ్బాయి ఉన్నాడండి, చాలా మంచి పిల్లడు, బుద్ధిమంతుడు, చేయండి, వాడు పూణేలో జాబ్ చేస్తున్నాడు. అంటే కొట్టడం గట్రా ఏం చేసేవాడమ్మా అబ్బాయి? అలాంటివి ఏమి లేవండి. అలా అబ్బాయి అమ్మాయి కలిసి ఒక దగ్గరే ఉండడం చాలా తక్కువ. ఎందుకంటే అబ్బాయి పూణే, అమ్మాయి హైదరాబాద్. మీకు తెలిసిందే కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్లు గట్రా ఏమి ఉండేవి కాదు. వీక్లీ వన్స్, అది కూడా 15 days ఒకసారి వచ్చేవాడు. ముసోరి ఎప్పుడు వెళ్ళారమ్మా వీళ్ళిద్దరు భార్య భర్తలు? మా సోరీ వెళ్ళడం అనేది శనివారం వెళ్ళారండి. మరి ఆ డేట్ 13 అనుకుంటాను. 14 అబ్బాయి బర్త్డే. వెళ్ళారు ఇద్దరుని. తెల్లవారి కాల్ చేసింది మా పాప, నాతో మాట్లాడింది, వీడియో కాల్ చేసింది. ఈ అమ్మాయి రాధా గాయత్రి మీద చనిపోయింది, ఎలాంటి అనుమానాలు ఉన్నాయి మీ అమ్మాయి మీద? మా అమ్మాయి మీద అనుమానాలు అంటే ఆ అబ్బాయి అమ్మాయి వెళ్ళారు. అనుమానాస్పద అంటే ఆ అబ్బాయి మీద అనుమానం ఉంది, ఇంకా అంతకన్నా ఏం లేదు. కానీ పబ్లిసిటీ చాలా ఎక్కువగా చేస్తారు. సమయంలో ఇద్దరే ఉన్నారు, అమ్మాయికి కూడా బ్లడ్ అంతా ముక్కు నుండి రావడం అంత వాస్తవమేనా? అవన్నీ వాస్తవాలే చూపిస్తున్నారు. ఆ అమ్మాయి అయితే మాత్రం ఏదో డ్రింక్ చేస్తుంది, అలా ఆల్కహాల్ అటువంటివి అయితే చాలా తప్పుడు ప్రచారం అండి ఇది. మా అమ్మాయి అలాంటిది కాదు అసలు. ఎవరు చేశారు అన్నది తెలియదు, మీడియాలో వచ్చేస్తుంది. అది ఖండించాలనుకుంటున్నాం మేము. ఆడపిల్లని అంత దీనిగా చేయకూడదండి. అసలు అందరూ ఆడపిల్లలు అలాగే ఉంటారని ఎప్పుడు అనుకోకూడదండి. అది ఒక్కటి. అలాంటివి ఏమి లేవండి. మరి నేను వెళ్ళలేదండి, అవేమి నాకు తెలియదు, ఏమి లేవు. కానీ ఆ అబ్బాయి తెల్లవారి ఫోన్ చేశాడు వాళ్ళ మామయ్య గారికి, అంతే.
ఫైనల్ గా అమ్మాయికి సంబంధించి ఎటువంటి న్యాయం కావాలని ఈ రోజు పోలీస్ కమిషన్ మాకు ఆ అమ్మాయికి సంబంధించి న్యాయం కావాలి అంటే మాలాంటి ఆడపిల్లలు తల్లిదండ్రులకి న్యాయం ఏది ఇస్తారో అన్నది వాళ్ళని అడగాలనుకుంటున్నాం అండి. ఇలాంటి శాడిస్టులు వాళ్ళు అలాంటి మగపిల్లలు చాలా చాలా హార్ష్గా అలాంటి తప్పుడు పనులు చేయకూడదండి. నాకు అనుమానం అబ్బాయి ఏదో చేశాడని మాత్రం పక్కాగా అనుమానం పడుతున్నాను. ఇదైతే నేను చెప్పవలసింది ఇదే. అతని మీద యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీగా. అది నా ఒక్క తల్లిగా కాదండి, అందరి తల్లిల కోసమే నేను బాధపడుతున్నాను. ఇది అలాంటి వాడిని ఏం చేయాలా, ఎలాంటి న్యాయం ఇవ్వాలి, ప్రూఫ్లు అవి అంటే అక్కడ ఏం జరిగిందో అదే ఉంటుంది, మరి అంతకన్నా ఏం ఉండదు. ఇది మా అమ్మాయి చెప్పడం మాత్రం ఆ అబ్బాయి సైకో అని ఏడుస్తూ ఉండేది చెప్పినప్పుడల్లా. అంతే. ఆ అబ్బాయి చాలా కష్టం. నేను వస్తాను. అడిగారమ్మా ఎందుకు మా అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఇప్పుడు అలా ఏమీ లేదు అత్తయ్య గారు అనేవాడు. ఆ అబ్బాయి కూడా అలాగ మాతో బిహేవ్ చెయ్యలేదు. కాళ్ళ దండాలు పెట్టేసి కాళ్ళ మీద అంటే డబుల్ షేడ్ అమ్మా, మీ దగ్గర ఇలా మాట్లాడతాడు, నా దగ్గర ఒకలా ఉంటాడు, ఇది నా మాటగా మీరు నమ్మితే నమ్మండి అని మా పాప ఏడ్చి చెప్తుండేది. అలాగే కొన్నాళ్ళు తప్పుగా మేము చిత్రీకరించలేము కదండి, అలా చాలా తప్పది. ఫైనల్ గా మా అమ్మాయి వచ్చి చెప్పింది మాత్రం నేను ఉండదలుచుకోను, వచ్చేస్తాను, అది మీరు అందరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుందాం. రేపు వాళ్ళ నాన్నగారి బర్త్డే, రేపు 60 years బర్త్డే జరుపుకోవాలని ఎంతో ప్లాన్డ్ గా అక్కడి నుంచి అన్ని చేసింది మా పిల్ల. అవన్నీ ఇక్కడికి వచ్చాక నేను ఉండిపోతాను, మాట్లాడదాం. ఇదే మా అమ్మాయి ఫైనల్ డెసిషన్. అది ఇలాగ తారుమారు అవుతుందని ఊహించలేదు. మా అమ్మాయి డెడ్ బాడీ వస్తుందని కల్లా ఊహించలేదు. ఆ అబ్బాయికి మాత్రం శిక్ష పడాలి, ఇదే నా కోరిక. నా కోరిక కాదు, నా అలాంటి ఆడపిల్లల కోరిక, తల్లిదండ్రుల కోరిక కూడా ఇదేనండి. ఈ ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలి తల్లి తండ్రి కూడా ప్రస్తుతానికి తీవ్ర విషాదంలో ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ తర్వాత ఈ విధంగా టార్చర్ చేయడం, కొంచెం సైకోలా బిహేవ్ చేయడం అంతా కూడా చేసేవాడని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే విశాఖ పోలీస్ కమిషనర్ను వచ్చి కలిసి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని చెప్పి అడగడానికి ఇక్కడికి తల్లిదండ్రులు ఎవరైతే మృతురాలు రాధ గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, స్వాతి, సత్య వీళ్ళిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎంతో గ్రాండ్గా పెళ్లి చేశారు. తర్వాత కట్నం అంతా కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవడంతో పూణే ఒకరు హైదరాబాద్లో ఏదో ఇంజనీరింగ్ చేసి తర్వాత అక్కడికి అల్లుడు బర్త్డే అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియదు. మరి కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా చనిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఘటన సెన్సేషన్గా మారింది. ఇంకా అనుమానాస్పద మృతిగా కేసుకి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతికి సంబంధించి అనేక అనుమానాలు తల్లిదండ్రులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ కూతురు మృతికి అల్లుడే కారణం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు.